మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దైవ వర్తమానాన్ని మనం ఆలకిద్దాం, విందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి 50వ కీర్తనలో కొన్ని వచనాలను నేను పరిచయం చేయాలని ఈ సందర్భంగా నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ కీర్తన భాగంలో మనం గమనించినట్లయితే దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలకు న్యాయమైన తీర్పు జరిగించుట కొరకు ఆయన వేంచేయుచున్నాడు. ఆయన యొక్క ప్రజలు అన్యాయానికి, అక్రమానికి గురవుతున్నప్పుడు, హింసింపబడుతున్నప్పుడు, వేధింపబడుతున్నప్పుడు, కలవరాల మధ్యలో, నడవలేని పరిస్థితుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటున్నప్పుడు, సమాజం ద్వారా, తెలిసిన వారి ద్వారా, అనేకల ద్వారా హింసింపబడుతుంటున్నప్పుడు ఆయన ప్రజలే అయినటువంటి వారికి ఆయన తీర్పు తీర్చడానికి, లేక న్యాయమైనటువంటి తీర్పు తీర్చడానికి ఆయన వేంచేయుచున్నాడని ఈ యొక్క 50వ కీర్తన మొదటి నుండి 8-7 వచనాల దాకా మనకు చాలా స్పష్టంగా ఇక్కడ తెలుస్తూ ఉంటున్నది. చూడండి దేవుని బిడ్డలారా, 50వ అధ్యాయము 2-3 వచనాలు నేను మీకు చదివి వినిపిస్తున్నాను, గమనించండి. పూర్ణ సౌందర్యము గల సియోను నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనముగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనముగా ఉండడు. ఆయన బిడ్డలు నశిస్తున్నప్పుడు, నశింపబడుతుంటున్నప్పుడు, వేదనతో అవమానాల చేత కొట్టుమిట్టాడుతుంటున్నప్పుడు, హింసింపబడుతుంటున్నప్పుడు, ఇదిగో దేవుడు తన నివాస స్థలమైనటువంటి సియోనులో నుండి ప్రకాశవంతమైనటువంటి స్థితిలో దేవుడు బయలుదేరుతున్నాడు. ఇదిగో ఆయన మరి మౌనంగా ఉండేటువంటి వాడు ఇదో కాదు. ప్రేమైన దేవుని యొక్క బిడ్డ, ప్రభుని అంగీకరించి శ్రమల్లో, బాధల్లో, వేదనకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఒకవేళ ఉన్నావేమో, బలహీనతల చేత నిస్సహాయమైనటువంటి స్థితిలో, ఎవరు ఆదరించేటువంటి పరిస్థితి లేక నలిగి నశించిపోతూ ఉంటున్నావేమో, నీవు నమ్ముకున్నటువంటి దేవుడు, సియోనులో ప్రకాశమానమైనటువంటి దేవుడు, ఆయన నీ కొరకు వేంచేస్తున్నాడు. నీకు న్యాయం తీర్చడానికి ఇదిగో ఆయన వేంచేస్తున్నాడు. 4-5 వచనాలలో ఈ విధంగా ఉంది. తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను సమకూర్చుడని, నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడే తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆయన నీతి ఆకాశము తెలియజేయుచున్నది. చూడండి దేవుని బిడ్డలారా, తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నిబంధన చేసుకున్నటువంటి తన యొక్క భక్తులను, లేక తన బిడ్డలను, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని సమకూర్చుడని ఆకాశమునకును భూమికిని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఏ మూలన నలిగిపోతున్నావో, ఏ కోణమున నీవు అణిచివేయబడుతున్నావో, ఆదరణ లేక నిస్సహాయకరమైన పరిస్థితుల మధ్యలో నీవు ఉన్నావో, బలి అర్పణ చేత అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడి, ఆయన ఉన్నతమైనటువంటి పిలుపును అందుకొని విశ్వాసముతో జీవిస్తూ, ఆయన రక్తముతో శుద్ధీకరించబడి బలి అర్పణగా నీవు ఆయన భక్తుడిగా మార్చబడ్డావు. ఆ బలి అర్పణ చేత నిబంధన చేయబడినటువంటి నిన్ను సమకూర్చుడి, నా దగ్గరికి తీసుకొని రండి అని ఆయన ఆకాశానికిని భూమికిని ఆయన ఆజ్ఞ ఇస్తున్నట్లుగా ఎదుగా మనము గమనించగలుగుతున్నాము. కనుక మత్తయి సువార్త 24వ అధ్యాయము 31వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. నేను ఆ మాట చదువుతున్నాను, మీరు ఆలకించవలసిందిగా తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 31వ వచనము. ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి
ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు. ఎక్కడ చెదిరిపోయి ఉన్నావో, ఎక్కడ దిగంతాలకు దిగిపోయి ఉన్నావో, ఎక్కడ మరి చిరునామా లేనటువంటి పరిస్థితుల మధ్యలో చిక్కబడి ఉన్నావో, అలాంటి వారిని బలి అర్పణ చేత నిబంధన చేసుకున్నటువంటి తన ప్రజలను ఆయన దగ్గరికి సమకూర్చుడని ఆయన గొప్ప దూత సమూహమును, దూతలను ఆయన పంపిస్తాడంట. ఆ దూతలు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న బలి అర్పణ చేత నిబంధన చేసుకున్న తన ప్రజలను వారు ఆయన దగ్గరికి పోగు చేస్తారట. నిజంగా ఒకనొక దినాన ప్రభు సన్నిధికి నిన్ను తీసుకొని వస్తాడు. ఆయన న్యాయమైన సింహాసనం ఎదుట నిన్ను నిలబెట్టి న్యాయమైనటువంటి తీర్పును నీకు ఆయన ఎదిగో జరిగిస్తాడు. ఎదిగో ఆయన యొక్క దూతలు ఆ యొక్క ఆకాశం ఈ చివరి నుండి ఆ చివరి వరకు మరి తన బిడ్డలను ఆయన పోగు చేయను అని దైవ గ్రంథంలో రాయబడి ఉన్నది. కనుక ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఏదైనా ఇదిగో ప్రభుని విశ్వసించి ఆయన నామమును అంగీకరించి ఏదో కష్టాల్లో, శ్రమలలో, ఇబ్బందులలో ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉండవచ్చు. ఇదిగో దేవుడు నీ కొరకు ఉన్నాడు. ఆయన తన దూతలను పంపించును. నువ్వెక్కడ దాక్కొని ఉన్నా, నువ్వెక్కడ పడిపోయి ఉన్నా, ఎక్కడ నిందలవమానాల్లో చిక్కుబడి ఉన్నా, ఆయన దూతలు దేవుని యొక్క సన్నిధికి నిన్ను సమకూరుస్తాయి అన్న విషయాన్ని నీవిక్కడ ఇదిగో గమనించాలి. 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనం. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇజ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను, నీ మీద నేను సాక్ష్యము పలికేదను. జనులారా, నేను మాట్లాడబోతున్నాను, నేను మీతో మాట్లాడబోతున్నాను, నిన్ను దర్శించబోతున్నాను, నేను చూస్తాను, నువ్వు పడి ఉన్నటువంటి స్థితిని గమనిస్తాను, నేను నీతో మాట్లాడబోతున్నాను. నిజంగా ఆయన మనతో మాట్లాడితే ఎంత మేలండి. కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో ఉన్నప్పుడు ఆయన మనతో పలకరించితే, మనతో ఆయన ఆప్యాయంగా ప్రేమతో మనతో మాట్లాడితే ఎంత ఆదరణ, ఎంత నెమ్మది ఇదిగో కలుగుతూ ఉన్నది. కనుక దేవుడు ఆయన మాట్లాడబోతున్నాడట. ఆలకించుడు, దేవుడు నీ మీద సాక్ష్యము పలకపోతున్నాడు, నీ కొరకు సాక్ష్యము ఎదుగు ఆయన పలకపోతున్నాడు, ఎదుగో నిన్ను దర్శించబోతున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మనకు న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ఉన్నాడని హింసలలో, అవమానములలో, బాధాకరమైనటువంటి, విపత్కరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఒకవేళ నీ జీవితాన్ని కొనసాగించలేకపోతా ఉన్నావేమో, నిరీక్షణ కలిగి జీవించు. ఆయన గొప్ప కార్యాలు నీ పట్ల ఆయన జరిగించగలడు. ప్రజల ఎదుట నిన్ను హింసిస్తున్నటువంటి, నిన్ను నిందించున్నటువంటి, అవమానపరుచున్నటువంటి ఆ ప్రజల ఎదుట ఎదిగో దేవుడే నీ కొరకు సాక్షిగా ఎదిగో నిలబడతాడు. ఇంకొక మాటను మనము గమనిద్దాము. నిర్గమకాండం 19వ అధ్యాయము, నిర్గమకాండం 19వ అధ్యాయము 5, 6 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. దయచేసి వినవలసిందిగా మనవి చేస్తున్నాను. నిర్గమకాండం 19, 5, 6 వచనాలు. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇజ్రాయేలీయులతో పలకవలసిన మాటలు ఇవే అని ఎదుగో చెప్పగా, చూడండి దేవుని యొక్క బిడ్డారా, దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేతో దేవుడు తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడమని మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎదిగో మోషే, నా ప్రజలతో నీవు ఈ విధంగా ఎదిగో నీవు ఎదిగో మాట్లాడు. ఎదిగో నేను ఐగుప్తీయులకు నేనేమి చేసితనో మీకు తెలుసును. మిమ్మను గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటేనో మీరు చూచితిరి కదా. ఒకనాడు క్రీస్తుకు పూర్వం, ఒకనాడు భయానకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, దురాత్మ శక్తుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, రోగము చేత బంధించబడ్డప్పుడు, నిరాదరణ చేత కుమిలిపోతుంటున్నప్పుడు, ఆ ఐగుప్తు శపించబడినటువంటి అనుభవంలో ఉన్నటువంటి నిన్ను నేను ఏ విధంగా గ్రద్దరెక్కల మీద మోసి నా యొద్దకు నేను రప్పించితనో నువ్వు మర్చిపోయావా ఇజ్రాయేలు? మర్చిపోయావా దేవుని బిడ్డ? ఒకానొక దినాన్న దేవుడు నీతో ఏం మాట్లాడాడు? ఒకానొక దినాన్న దేవుడు ఏ విధంగా తన రెక్కలపైన నిన్ను మోసినాడు? గ్రద్ద తన పిల్లల్ని రెక్కలపై మోసినట్లుగా ఆయన దగ్గరికి నిన్ను ఏ విధంగా మరి
విడిపించి నడిపించినాడో, ఆ ఐగుప్తులో నుండి ఏ విధంగా విడిపించినాడో అదొక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యముగా ఉంటారు. ఆయన మాట ఒకవేళ వినక, ఆయన చిత్తాన్ని జరిగించక, శత్రు భయం చేత తరంబడుతూ ఉన్నావేమో. ఇదిగో ఇదేనా గమనించి ఆయన మాట నువ్వు శ్రద్ధగా విని ఆయన నిబంధన అనుసరించి నడిచినట్లయితే, ఆయన చెప్పుతున్న మాట శ్రద్ధగా విని దానిని ఆలకించి ఆ ప్రకారంగా మనము నడిచిన ఎడల, విననైతే వింటాం కానీ విన్నది ఆలకించక విడిచిపెడతాం. విన్నది ఆలకించక విడిచిపెట్టినప్పుడు నిన్ను నువ్వే మోసపుచ్చుకుంటావని క్రొత్త నిబంధనల గ్రంథంలో రాయబడి ఉన్నది. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా విని దాని ప్రకారంగా ప్రవర్తించే వారై ఉండాలని దేవుని వాక్యం చెబుతా ఉన్నది. ఎన్నిసార్లు దేవుని వాక్యం విన్నావు? ఎన్నిసార్లు దేవుని యొక్క కార్యాన్ని కళ్ళారా చూసినావు? కానీ వాటిని ఆలకించక, వాటిని గ్రహించక, శ్రమలో, ఇబ్బందులలో, బాధాకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో మనము నడిపించబడతా ఉన్నాము. అయితే దేవుడు అంటున్నాడు, నా మాట శ్రద్ధగా విని ఇదిగో నా నిబంధన అనుసరించి మీరు నడిచిన ఎడల నీవు చెదిరిపోయినటువంటి ఆ దేశంలో నాకు స్వకీయ సంపాద్య జనం అవుతారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నావు? ఏ స్థితిల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నావు? నిరాశ నిస్పృహల మధ్యలో, అభివృద్ధి లేక నిరాశల మధ్యలో ఏ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నావో ఆ స్థితిలో దేవుడు ఆయన అంటున్నాడు, నీవు నాకు సంపాద్య జనం అవుతావని. సమస్త భూమి నాదే కదా, ఈ భూమి ఆయనదే, ఆకాశము ఆయనదే, ఈ సృష్టిలో ఉన్న సమస్తము నేనే సృష్టించింది కదా ఆయన మాట్లాడుతున్నాడు దేవుడు. ఇంకా నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగా మీరు ఉంటారు. నాకు యాజక రూపమైనటువంటి వారిగా, యాజకులుగా, నా సంపాద్య జనముగా, పరిశుద్ధమైనటువంటి జనముగా మీరు నా కొరకు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నానని ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఏ మాటలు నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారితో చెప్పుమని మోషేతో చెప్పినప్పుడు ఆ ఇశ్రాయేలీలో ప్రతిస్పందించి మోషే తన పెద్దలను పిలిపించి యెహోవా ఆజ్ఞాపించిన మాటలన్నీ వారి ఎదుట తెలియజెప్పినప్పుడు వారు అంటున్నారు, చూద్దాం 19వ అధ్యాయం, నిర్గమకాండం 19వ అధ్యాయము 8వ వచనం. అందుకు ప్రజలు యెహోవా చెప్పినదంతయో చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశాను. మోషే ఎప్పుడైతే దేవుడు తనతో చెప్పినటువంటి మాటలు ఇజ్రాయేల్ ప్రజలైనటువంటి వారికి, ఇజ్రాయేలీల పెద్దలకు తెలియజెప్పగా వారన్నారు, యెహోవా చెప్పినదంతయు మేము చేస్తామయ్యా అని మోషేతో వారు ఎదుగో చెప్పారు. ఇది నాన్న నిరాశ నిస్పృహల మధ్యలో అన్యాయానికి, అక్రమానికి గురవుతూ మరి బాధాకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఎక్కడ చిక్కిపోయి ఉన్నావో నిన్ను ఆయన వెతుకుతున్నాడు. ఆయన ప్రకాశమానమైనటువంటి వెలుగుతో ఆయనను దర్శించడానికి, నీతో మాట్లాడడానికి, నీ కొరకు సాక్షిగా ఉండడానికి తన దూతల్ని పంపించాడు. ఆకాశము నుండి ఆ చివరి నుండి ఈ చివరి వరకు చెదిరిపోయినటువంటి నిన్ను ఆయన సన్నిధికి సమకూర్చుడని భూమికి ఆకాశానికి ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ప్రభు రక్షించిన గతాన్ని నువ్వు మర్చిపోక, ఆయన సన్నిధిని నీవు ఇదిగో గ్రద్ద రెక్కల మీద నిన్ను ఏ విధంగా మోసుకొని ఆయన సన్నిధికి చేర్చుకున్నాడో అత్యాది విషయాలు మర్చిపోక ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు. ఆయన ఈరోజు నీతో చెప్తున్నటువంటి మాట, నీవు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నీవు నడిచిన ఎడల నీవు నాకు సంపాద్య జనం అయి ఉంటావు అని ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకంతా మాత్రమే కాదు, ఇది మరి యాజక రూపమైనటువంటి రాజ్యముగా, పరిశుద్ధమైనటువంటి జనముగా నేను ఏర్పాటు చేసుకుంటాను ఇజ్రాయేలు అని ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, అధైర్యపడక, నిస్సత్తువతో నువ్వు కృమిలిపోక, నశించిపోక, దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటను విని శ్రద్ధగా దాన్ని అనుసరించి గ్రహించి జీవించిన ఎడల ఆయన తన పరిశుద్ధ జనంగా నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. యాజక రూపమైనటువంటి జనంగా నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. అంత మాత్రమే కాదు, ఎదుగో నీవు ఆయనకు సాంపాద్యమైనటువంటి జనంగా నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. కనుక ఆయన మాట వింటావా? ఎక్కడ చెదిరిపోయి ఉన్నావో,
కన్నీటి పర్యంతం ఎక్కడ నలిగి నశించిపోతున్నావో ఆ స్థితిలో ఉన్న పాటను మోకరించి, ప్రభా నేను నీ మాట వింటానయ్యా, నీ మాట శ్రద్ధగా విని నీ నిబంధన అనుసరించి గైకొని నడుస్తాను ప్రభా అని నువ్వు ఏదైనా నిబంధన చేయగలిగితే, ఆనాటి ప్రజలు అన్నారు, యెహోవా చెప్పినది యావత్తు మేము చేస్తాము, ఆయన చెప్పింది మేము వింటాము, ఆయన చెప్పిన మాట ప్రకారంగా మేము చేస్తామని ప్రజలు ఎప్పుడైతే నిబంధన చేసుకున్నారో ఆ నిబంధన దేవుడు విన్నాడు, ఆ నిబంధన దేవునికి తెలియజేయబడింది. ఆ ప్రకారంగా ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు దీవించినాడు, ఆశీర్వదించినాడు. ఇదేనన్నా నీవు కూడా ఆయన సన్నిధికి చేరి ఈ విధమైనటువంటి ప్రార్థన నాతో కలిసి చేస్తావా? ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, కృపామయుడవైన మా యేసయ్య, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వందనాలు. నీ ప్రజలైనటువంటి వారు నశిస్తూ తండ్రి నిందల అవమానాల మధ్యలో తండ్రి వేధించబడుతున్నటువంటి స్థితిలో ఉండగా నువ్వు న్యాయం చేసేటువంటి దేవుడు, న్యాయకర్తవు ప్రభా. అయా నీ యొక్క నివాస స్థలాన్ని విడిచిపెట్టి తన ప్రజలు ఎక్కడ అన్యాయాన్ని అనుభవిస్తున్నారో అక్కడికి మీరు దిగి వచ్చినటువంటి దేవుడవు తండ్రి, నీకు వందనాలు. చెదిరిపోయినటువంటి నీ ప్రజలను ఆకాశము ఆ చివరి నుండి ఈ చివరి వరకు సమకూర్చేటువంటి దేవుడు, భూమికి ఆకాశానికి ఆజ్ఞాపిస్తున్నావు. బలి అర్పణ చేత నిబంధన చేసుకున్న నా భక్తులను మీరు సమకూర్చండి అని చెప్పావు తండ్రి, నీకు వందనాలు. చెదిరిపోయినటువంటి మమ్మలను నీ పాద సన్నిధికి సమకూర్చినటువంటి దేవుడవు, నీ పాదాల చెంత మమ్మల్ని నివసింపజేసేటువంటి దేవుడవు తండ్రి, మరలా నీ పాద సన్నిధిలో నడిపించినటువంటి దేవుడవు అని నేను స్తుతిస్తున్నాం ప్రభా. తండ్రి, ఇదిగో నా ప్రజలైనటువంటి మీరు నా మాట విని నా నిబంధన అనుసరించి మీరు నడిచిన ఎడల ఎదిగో మీరు నాకు సాంపాద్యమైనటువంటి జనంగా ఉంటారని చెప్పావు తండ్రి, నీకు వందనాలు. గ్రద్దరెక్కల మీద నేను మోసుకొని ఏ విధంగా నా దగ్గరికి చేర్చుకుంటునో అది జ్ఞాపకం చేసుకోమని చెప్పిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఇదిగో సాంపాద్యమైనటువంటి జనంగా, ఇదిగో భూమి నాదే కదా, ఈ సమస్త జనముల్లో నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన తండ్రి, యేసయ్య నీకే కృతజ్ఞతాస్తుతులు. మా స్థితిని మార్చే దేవుడవు, మా పరిస్థితులను చూస్తున్నటువంటి దేవుడవు ప్రభా, మమ్మను కరుణించు, కృపచూపు తండ్రి, మాకు న్యాయము జరిగించు నాయన. అయా మాలో ఉన్నటువంటి బలహీనతలు తొలగించి నీ మాట శ్రద్ధగా విని నీ యొక్క చిత్తాన్ని జరిగించినట్లుగా మా అంతరంగమందు నూతనమైన స్వభావాన్ని కలిగించి మమ్మను ఆశీర్వదించి దీవించి బలపరచి కృప చూపించుమని, మాకు న్యాయం జరిగించుమని యేసయ్య నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి ఈ విన్నపములు వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ వందనాలండి.